హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ది షేప్ పట్టీలు ఎలా వేసుకోవాలో చూద్దాం. కొత్తగా నేర్చుకునే వాళ్ళు తప్పకుండా చూడండి ఈ వీడియో. షేప్ పట్టీలు అనేవి ఎలా వేసుకుంటే మనకు షేప్స్ అనేవి ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది అందంగా వస్తుందో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఇలా ఉంది కదా, మనం సైజ్ బ్లౌజ్ది కొలత అనేది ఇలా తీసుకోవాలి. అది తీసుకొని ఉన్నదానికంటే ఒక ½ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి. అప్పుడు మనకు కొంచెం ఎక్స్ట్రా ఉంటే బాగుంటుంది. తక్కువ ఉంటే కష్టం, కానీ ఎక్కువ ఉంటే ఏం ప్రాబ్లం లేదు. ఎక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చు. ఒకవైపు 3 ఇంచెస్ హైట్ అనేది పెట్టండి, ఇంకొక వైపు 3½ అనేది పెట్టండి. ఈ 3½ ఉన్న సైడు ఉక్సుల పట్టి స్టార్టింగ్ సైడు 3½ వస్తుంది, ఫిట్టింగ్ సైడు 3 వస్తుంది అనమాట. ఈ విధంగా 3½ అనేది బండ గుర్తండి. ఇలా తీసుకోండి. ఆ లైన్ను ఈ లైన్ను కలపాలి. దాని మీద వేరే ప్రయోగాలు ఏవి చేయకండి. ఉదాహరణకి నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చేయొద్దు. దాన్ని తక్కువ నుంచి ఎక్కువకి తీసుకెళ్ళడము, లైన్ గీత అనేది అలా చేయకండి. ఇలా జస్ట్ ఏంటంటే 3 నుంచి 3½ కలపండి అంతే. అది ఒక లైన్ అనేది ఒక గీతలాగా ఉండాలి అంతే. దాన్ని ఎక్కువ తక్కువ చేయకండి. అలా చేస్తే బ్లౌజ్ అంతా పాడైపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకోండి. కటింగ్ కూడా కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఉన్నప్పుడే మనకు స్టిచ్చింగ్ అనేది కూడా మంచిగా వస్తుంది అనమాట. ఈ విధంగా అలా తక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే చెస్ట్ భాగం అనేది ఈ చేప్ పట్టీలు అనేవి సరిగ్గా అక్కడ కూర్చోకుండా పైకి లేవడము, చేతులు పైకి లేపినప్పుడు ఇలా బ్లౌజ్ అంతా పైకి వచ్చేసేయడము అట్లా ఇబ్బందిగా ఉంటుంది. అలా కాకుండా ఇలా తీసుకోండి. ఇలా తీసుకున్నప్పుడు ఏంటంటే కరెక్ట్ ఫిట్టింగ్ తోటి కరెక్ట్గా కూర్చుంటుంది. దానికి సరిపోయే క్లాత్ అక్కడ ఉంటుంది కాబట్టి అది కరెక్ట్గా కూర్చుంటుంది. పైకి లేవడము, జారడం అట్లాంటి ఇబ్బందులు అనేవి ఉండవు అనమాట. 2 షేప్ పట్టీలు అయితే అక్కడ తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఇంకా మిగతా 2 షేప్ పట్టీలు ఈ ప్లేస్లో తీసుకోవాలి. ఈ ప్లేస్లో మనకి ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ అట్లా వీప్ పట్టీకి క్లాత్ అనేది వదిలిపెట్టుకోవాలి. ఎందుకంటే కూర ఉంటుంది కదా, కూర ఆ ప్లేస్లో వీప్ పట్టీ అనేది వేసుకుంటే తీసుకుంటే బాగుంటుంది అనమాట. ఇంకా మనకు సగం మలిచి కుట్టుకునే పని కూడా ఉండదు. ఈ విధంగా దానిపైన వీప్ పట్టీ వస్తుంది కదా, దానిపైన ఇట్లా మార్క్ అనేది ఇచ్చుకుంటే ఇంకా మీకు ఈజీ అయిపోతుంది అనమాట. ఒకటేసారి 2 కటింగ్స్ అయిపోతాయి. వీప్ పట్టీ అలాగే షేప్ పట్టీ, ఇంకొక షేప్ పట్టీ అనేది ఒకటేసారి అయిపోతాయి. ఈ విధంగా చేసుకోండి. ఇలా చేసుకుంటే అది ఆ మిగిలిన భాగం వీప్ పట్టీకి వెళ్ళిపోతుంది. ఈ భాగం షేప్ పట్టీకి వచ్చేస్తుంది అనమాట. అలా ఏ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి. క్లాత్ అనేది నీట్గా ఉంచుకోవాలి ఎప్పుడైనా. మన కటింగ్లోనే తెలిసిపోతుంది మన పనితనం అనేది. కటింగ్ అనేది నీట్గా నేర్చుకోండి. ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా షేప్ పట్టీలో ఈ జాయింట్ ఉన్నది అయితే కట్ చేసుకోండి. ఒక సైడ్ జాయింట్ వస్తుంది కదా, ఆ జాయింట్ అయితే కట్ చేసుకొని దాన్ని ఎదురెదురుగా పరుచుకోండి. దాన్ని ఎదురెదురుగా ఇలా పరుచుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎక్స్ట్రా 2 షేప్ పట్టీలు అనేవి కట్ చేసాం కదా, కొలత లేకుండా దీనిపైనేసి కట్ చేసాం కదా, ఆ షేప్ పట్టీలను అయితే తీసుకొని ఒక ½ ఇంచ్ అంతా తక్కువ కట్ చేసుకోండి. ఒక ½ ఇంచ్ అంతా తక్కువ ఉండేలాగా కట్ చేసుకోండి. ఇది దేనికంటే షేప్ అనేది కరెక్ట్గా రావాలన్నా, మంచిగా బ్లౌజ్ అనేది మంచిగా కూర్చోవాలన్నా బ్యాక్ సైడ్ ఉండే షేప్ పట్టీలో కొంచెం తక్కువగా ఉంటే కరెక్ట్గా కూర్చుంటుంది. అదనమాట సీక్రెట్. ఈ ఫ్రంట్ సైడ్ షేప్ పట్టీ కంటే ఒక ½ ఇంచ్ అంతా తక్కువ ఉండాలన్నమాట బ్యాక్ సైడ్ షేప్ పట్టీ అనేది. అప్పుడు కరెక్ట్గా కూర్చుంటుంది బ్లౌజ్ అనేది. చాలామంది లోపల బక్రం కూడా యూజ్ చేస్తారు. అలా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా మంచిగా నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇవి కరెక్ట్గా స్ట్రైట్గా ఉన్నాయా లేవా చూసుకోండి. లైన్ కూడా 3½ మెయిన్గా స్ట్రైట్గా ఉందా లేదా చూసుకోండి. 3 కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ఏం కాదు, కానీ 3½ మాత్రం కరెక్ట్గా స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు వీటిని జాయింట్ చేయాలి. ఇలా కరెక్ట్గా సమానంగా పట్టుకొని 3½ దగ్గర నుంచి స్టార్టింగ్ నుంచి జాయింట్ చేయండి. ఒక ½ ఇంచ్ అంత ఖర్చుతోటి జాయింట్ చేసుకోండి. వీటిని అనుగుడు కుట్టు అనేది తర్వాత కూడా వేసుకోవచ్చండి. ఇలా ఉంటుంది. ఓపెన్ చేస్తే అనుగుడు కుట్టు అనేది తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇప్పుడే వేసుకోవాలని ఏం లేదు. బ్లౌజ్ కుట్టేటప్పుడు కూడా వేసుకోవచ్చు అనమాట.
బ్లౌజ్కి జాయిన్ చేసేటప్పుడు ఇలా ఉంటుందన్నమాట. ఇలా వస్తుంది. ఒక పావించ్ అంతా ఖర్చు పట్టండి. పావించ్ కంటే ఎక్కువ అవసరం లేదు ఖర్చు. తక్కువ ఉంటేనేమో విప్పుకపోతుందనే భయం ఉంటుంది కాబట్టి పావించ్ అంతా పట్టుకోండి ఖర్చు. ఇప్పుడు ఈ విధంగా జాయిన్ చేయండి. ఇలా ఉంటుందన్నమాట స్ట్రక్చర్ అనేది. వీటిని మనం ఇప్పుడు జాయిన్ చేసుకోవాలన్నమాట. దాన్ని క్లాత్ అనేది ఇలా పెట్టేసి ఒక పావించ్ అంతా ముందలకు పెట్టండి. 3.5 ఉంటుంది కదా, అది అనేది ముందల సైడ్ వస్తుంది కదా, ఆ క్లాత్ అనేది కొంచెం ఒక పావించ్ అంతా ముందలకు పెట్టేసి ఆ డాట్ ఉంటుంది కదా, ఫ్రంట్ డాట్, దాని అనేది లోపలికి మలవండి. లోపలికి మలిస్తే నీట్గా ఉంటుందన్నమాట. మనకు షేప్స్ అనేవి కరెక్ట్గా మంచిగా నీట్గా కనిపిస్తాయి. లేకపోతే బ్లౌజ్ అంతా పట్టేసినట్టుగా షేప్స్ అనేవి నీట్గా రాకుండా గందరగోళంగా ఉంటుంది. ఈ విధంగా చేయండి. ఇప్పుడు చూసారు కదా, ఇట్లా స్ట్రైట్గా రావాలి లైన్ అనేది. ఇప్పుడు మనము ఖర్చు అనేది కనిపించకుండా ఖర్చు క్లాత్ అనేది కనిపించకుండా ఇలా లోపలికి మలిచేసి ఇలా చూడండి, మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను. ఇలా ఫోల్డింగ్ చేసేసి ఈ విధంగా మలుచుకొని కుట్టుకోండి. ఇప్పుడు ఈ స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా, ఇది రెండు కలిపి కుట్టుకోండి. ఆ క్లాత్ అనేది లోపలికి పెట్టుకోండి, ఎందుకంటే క్లాత్ అనేది మధ్యలోకి దూరకుండా కుట్టేటప్పుడు నీట్గా పెట్టుకొని స్టిచ్ చేయండి. దీన్ని జాయిన్ చేసుకోండి. ఇది కూడా ఒక పావించ్ ఖర్చు పట్టండి. పావించ్ ఖర్చు పడితే నీట్గా వస్తుంది అన్నమాట స్టిచ్చింగ్ అనేది. ఇలా క్లాత్ అనేది మధ్యలోకి దూరకుండా సైడ్కి అనుకుంటూ నిదానంగా కుట్టండి. ఇప్పుడు దాన్ని ఆ క్లాత్ అనేది బయటికి లాగండి. ఇప్పుడు మనకు నీట్గా వస్తుందన్నమాట. బయట షేప్ పట్టీల దగ్గర క్లాత్ అనేది కనిపించకుండా తిరగల తీసినప్పుడు నీట్గా ఉంటుందన్నమాట క్లాత్ అనేది. ఈ విధంగా ఇప్పుడు అనుగుడు కుట్టు అనేది ఇప్పుడు వేసుకోండి. అనుగుడు కుట్టు అనేది ఇప్పుడు వేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఇలా కుట్టేసుకోండి. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మిమ్మల్ని రోజు కలుస్తూ ఉంటాను. బాయ్.